పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. ఎజెకియల్ గ్రంథం 22:30 చూడండి. ఎజెకియల్ 22:30. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బదలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. దేశమును పాడు చేయడం ఏంటి? దేవుడు దేశాన్ని పాడు చేస్తాడా? దేవుడు ఎప్పుడు దేన్ని పాడు చేయడు, అన్నిటినీ బాగు చేస్తాడు. కానీ దేవుని యొక్క ఉగ్రతతో, దేవుని యొక్క కోపంతో దేశం పాడైపోతుంది, దేశము మరి నాశనమైపోతుంది, ప్రజలు నశించిపోతారు. ఎప్పుడు ప్రజలు నశించిపోతారు? దేవుని ఉగ్రత తట్టుకోలేకుండా, దేవుని కోపము రగులుకున్నప్పుడు తప్పకుండా దేశానికి కీడొస్తుంది. దేశం పాడకున్నట్లు నీవు బదలైన సందులో నిలబడాలి. ఏంటి బదలైన సందు అన్నప్పుడు? ఎప్పుడు సందు ఏర్పడుతుంది? ఇక్కడ దేవునికి మానవులకు మధ్యలో ఉన్న సందు, అదే బదలైన సందు. అంటే దేవునికి మానవునికి ఎందుకు సందు ఏర్పడింది? దేవుని నుండి వేర్పరిచేది పాపమే, మానవుడు చేసే పాపం. చూడండి, యెషయా 60లో మరి ఎన్ని వందల సంవత్సరాల ముందు, వేల సంవత్సరాల ముందు రాయబడ్డది. అప్పుడే ఉంది, చూడుము లోకమును ఏమి కమ్ముకుంటుంది? చీకటి కమ్ముకుంటుంది, అంధకారము అలుముకుంటుంది అన్నమాట. విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి. యు ఆర్ లివింగ్ ఇన్ ఏ డార్క్ వరల్డ్. అంటే పాప ప్రపంచంలో ఉన్నావు నీవు, మరి వెలుగు సంబంధివై ఉన్నావు. యేసు ప్రభువును వెలుగుగా నువ్వు అంగీకరించి హృదయంలో ప్రభువు ఉన్నాడు, విశ్వాసిగా ఈ లోకంలో ఉన్నావు. కానీ లోకాన్ని చూసినప్పుడు ఎటు చూసినా చీకటి. ఇది ఎక్కడ అన్యాయం? మరి ఎక్కడ దొరుకుతుంది మన నెమ్మది? ఎక్కడ దొరుకుతుంది నీకు న్యాయం? ఎక్కడ దొరుకుతుంది నీకు మరి సమాధానము? దేవుని బిడ్డగా నీవు ఉండి మరి నువ్వు దేశం కొరకు ప్రార్థన చేయాలి. దట్ వాజ్ రియలీ మరి హిట్టింగ్ మై బ్రెయిన్. దేశం కొరకు ప్రార్థన చేయి, దేశం కొరకు ప్రార్థన చేయి. చాలా ఇక అన్ని ప్రార్థనలు చేసినాం మనం. దేశము పాడవకూడనట్లు నీవు బద్దలైన సందులో నిలిచి దేవునికి ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. దేవుని ప్రజల చేతుల్లోనే దేశం ఉన్నదని చెప్పడానికి ఏ సందేహం లేదు. చూడండి, దేవుని ప్రజలు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను వింటాడు. ఆ దేశాన్ని ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. ఆ దేశాన్ని కీడు నుండి తప్పిస్తున్నాడు. తన బిడ్డలు మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించి దేశమును స్వస్థపరుస్తాడు. పాపం నిండిపోయిందండి. పాపంతో పాటు కరువు, తెగుళ్ళు, అతివృష్టి, అనావృష్టి, ఎంతెంత మరి మనం చూస్తూ ఉన్నాం. జబ్బులు, కొత్త కొత్త రోగాలు. అంటే నెమ్మది లేదు మనిషికి, సమాధానము కరువైపోయింది. అందుకే ఇట్స్ టైమ్ టు ప్రే. మనం తప్పకుండా దేశం కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రతి దినము నువ్వు ప్రార్థన చేయాలి, దేశం కొరకు ప్రార్థన చేయాలి. వాక్యంలో ఉంది కదా, నువ్వు సుఖముగాను నెమ్మదిగాను ఉండునట్లు నువ్వు తప్పకుండా నువ్వు దేశం కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. ఆ మాట ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-3. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ఇది చాలా మంచిదట. నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా దేశం కొరకు ప్రార్థన చేయాలట. సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలంటే అనే టోటల్ గాడ్లీనెస్, మాన్యత కలిగి ఉండాలి. ఇన్ టోటల్ ఆనెస్టీ, ఇన్ గాడ్లీనెస్ అండ్ ఆనెస్టీ యూ హ్యావ్ టు ప్రే ఫర్ ద నేషన్. ఎందుకంటే నువ్వు సుఖంగా నెమ్మదిగా ఉండాలంటే. ఇప్పుడు మనం ఎంత నెమ్మదిగా ఇక్కడ ఆరాధన చేసుకుంటున్నాం. అదే గొడవలు అయితే అన్నిటికంటే ముఖ్యముగా నీవు మనుషులందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన పాత అడ్రస్, మన కొత్త అడ్రస్ దీంట్లో ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం మనం ఎలాంటి వారం? ఏర్పరచబడిన వారమును, వంశమును, రాజులైన యాజక
సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నాం. అంటే మనకు ఎంత హోదా ఉందండి. అసలు మన బిరుదులు మనకు తెలిసి ఉండాలి. పాత అడ్రస్ ఏమో చీకటి, అంధకారం, ఇంకేంటి భయంకరమైన విగ్రహారాధన, మూఢనమ్మకాలు. ఆ అడ్రస్ నుండి వచ్చినాం. చీకటి నుండి ఆశ్చర్యకరమైన ఎటువంటి వెలుగిది. ఓ ఇట్స్ అ వండర్ఫుల్ లైట్. హల్లెలూయా. ఎంత వివరించినా తనివి తీరదు, ఎంత వివరించినా నీకు తృప్తి లేదు ఈ వెలుగు గురించి. ఇది ఆశ్చర్యకరమైన వెలుగు. ఎందుకు నిన్ను పిలిచినాడు? అంత చీకటి, అంత చీకటి, ఎటు చూసినా చీకటి, ఎంత అంధకారం. భారతదేశం గురించి నీకు చింత లేదా? ప్రతిదినం నశిస్తున్న ప్రజల గురించి నీకు బాధ లేదా? నీకున్న వెలుగు ఇతరులకు అందించాలనే ఆసక్తి లేదా? ఎంతమంది ప్రతిదినం నశించిపోతున్నారు. చాలా విచారం అనిపిస్తున్నావు. పాపభారం తొలగిపోవడానికి ప్రార్థిస్తాం. పాపభారం తొలగిపోయినాక నీకు ఆత్మభారం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వన్స్ యువర్ సిన్ హ్యాస్ లెఫ్ట్ యూ, నువ్వు రక్షణ మార్గంలో వచ్చిన తర్వాత నీకు కావాల్సింది ఆత్మల భారం. మనకు దేని మీద ఉండాలి దృష్టి? ఆత్మల విషయం ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రతి దినం ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశం పాడైపోతుంది. దేశం పాడు కావాలన్న దేవుని చిత్తమా? దేశము బాగు చేయాలనే కదా ఆయన నశించిన దాన్ని వేదికి రక్షించడానికే మనుష్య కుమారుడు లోకానికి వచ్చినాడు. అందుకే నీవు నేను తప్పకుండా దేవుని సేవలో ముందుకు వెళ్ళాలి. ఆదికాండము 6వ అధ్యాయంలోనే ఉంది. దేవుడు విసిగిపోయినాడు, కోపం తెచ్చుకున్నాడు. ఎంతగా పాపం నిండిపోయింది లోకంలో. ఆదికాండం 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. అంటే దేవునికి తృప్తి ఉందా నరులను సృష్టించి? అంటే వారి హృదయాలోచనలు చెడ్డవుగా ఉన్నవి, వారు చెడు ప్రవర్తన కలిగి ఉన్నారు, వారి చెడుతనము దేవుని సన్నిధిలో దృష్టిలో గొప్పదైపోయింది అని దేవుడు మరి వాళ్ళని చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయమున నొచ్చుకొనెను. ఈ మాట ఎట్టుంది కదా, ఆది కాండంలోనే ఉంది కదబ్బా, ఆది కాండంలోనే ఉంది. దేవుడు నరులను సృష్టించినందుకు వారి చెడుతనము ఆయన దృష్టిలో చాలా గొప్పదైపోయింది. నాకు అనిపిస్తుంది ఇప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు లోకం గురించి? అప్పుడే అనుకున్నాడు ఆది కాండంలోనే, కానీ ఇప్పుడు దేవుని హృదయం ఎలాగో నొచ్చుకోవడం కాదు, నాకు అనిపిస్తుంది దేవుని హృదయం పగిలిపోయే రీతిగా అయిపోయిందా. నరుల చెడుతనము యెహోవా దృష్టికి ఏమైంది? చాలా గొప్పదైపోయింది. ఆనాడు నోవహును దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆనాడు నోవహును ఎన్నుకున్నాడు, రక్షణ ఓడను సిద్ధపరచమన్నాడు. ఆ ఓడలోనికి ప్రవేశించిన వారు కాపాడబడ్డారని మనం చూస్తున్నాం. ప్రతిసారి దేవుడు ఎన్నుకుంటాడు, ఎవరినో ఒకరు నిలబెడతాడు అనేక ప్రజలకు రక్షణార్థం. నోవహు కట్టిన ఓడలో కుటుంబం అంతా ప్రవేశించింది. జంతువులు, పక్షులు, పశువులు మరి జతలు జతలుగా ఆ ఓడలో భద్రపరచబడ్డది. అంటే దేవుడు నోవహుని ఎన్నుకున్నాడు. నోవహు ఎలాంటి వాడు? మరి ఆ దినాల్లో మంచివారు ఉన్నారా? ప్రజల చెడుతనము దేవుని దృష్టి గొప్పదైన రోజుల్లో కూడా దేవునితో నడిచిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హానోకు దినములన్నీ 5:23 ఆదికాండం 5:23 హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. అంటే పాపం పెరుగుతుంది, మరి దేవునితో ఉండేవారు కూడా పెరిగిపోతున్నారా? మరి ఆనాడు అంత పాపం ఉన్న రోజుల్లో దేవునితో నడిచేవారు ఉన్నారా? చెప్పండి గట్టిగా. ఈనాడు ఇంత పాపం పెరిగిపోయింది, దేవునితో నడిచేవారు ఉన్నారా? దేవునికి ప్రార్థన చేసేవారు ఉన్నారా? దేవుని వెంబడించేవారు ఉన్నారా? ఉన్నారండి. హల్లెలూయా. ఆనాడు హానోకు దేవునితో నడిచినాడు. నోవహును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే 8వ వచనం చూడండి, 6:8 నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. హానోకు దేవునితో నడిచినాడు, నోవహు దేవునితో నడిచినాడు. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. అంత పాపం పెరిగిన రోజుల్లో కూడా ఒక యోసేపు ఉన్నాడండి. హల్లెలూయా.
యోసేపు గురించి సాక్ష్యము ఆదికాండం 41లో ఉంది. 41:38 చూడండి. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అంటే దుష్టలోకంలో దేవుని బిడ్డలు వెలుగుతూనే ఉన్నారు. యోసేపు దేవుని దృష్టికి ప్రియుడుగా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి దేవుని ఆత్మగల ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అంటే చూడండి, అంత దేవుని ఆత్మగల వ్యక్తి, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు. అంటే దురాత్మ సంచరిస్తున్న ఈ చీకటితో అలుముకున్న ఈ రోజుల్లో కూడా ఆత్మతో నింపబడిన బిడ్డలు దేవునికి కావలసిన వారు ఉన్నారు. చూడండి, యోసేపు మరి పరిశుద్ధంగా జీవించినాడు, నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. ప్రజలు మరి కరువు నుండి విడిపింపబడినారు అంటే ఎవరి ద్వారా తెలుసా? యోసేపు ద్వారా. దేవునికి స్తోత్రం. ప్రజలను విడిపించడానికి దేవుడు తన బిడ్డలను ఎన్నుకుంటాడు, నిలబెట్టుకుంటాడు, అభిషేకిస్తాడు. నమ్మకస్తుడు, విశ్వసనీయుడు, యథార్థవంతుడు, మరి పరిశుద్ధంగా జీవించేవాడు, దేవుని ఆత్మగలవాడు యోసేపు. దేవుడు ఎన్నుకున్నాడు. ప్రజలను కరువు నుండి కాపాడడానికి ఒక యోసేపు నిలబడినాడు. దేవునికి స్తోత్రం. యోసేపును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించినాడు. మీకు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులుంటే, రుణ బాధలుంటే ఈ మాట మీరు పదే పదే చదవాలి. ఇది నన్ను దీవించిన మాట. ఆదికాండం 41:49. యథార్థవంతుడైన యోసేపును దేవుడు ఎలాగ దీవించినాడు? యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేశాను, కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశాను. హల్లెలూయా. ఎంతమందికి ఈ దీవెన కావాలో హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. తొందరగా ఆగిపోయింది హల్లెలూయా. నిజంగా ఈ దీవెన కావాలంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. కొలుచుట అసాధ్యమాయ కనుక కొలుచుట మానివేశాను. లెక్క పెడతారు కొందరు, 1 2 3 4, ఇంతేనా ఇంతేనా ఇంతేనా. ఇదే అరుపులు కేకలు. స్తుతులతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఈ పాప ప్రపంచంలో దేవుడు తన అరచేతుల మీద నిన్ను దేవుని బిడ్డగా చెక్కుకున్నాడు. నీకే కొదువలేదు. యోసేపును దీవించిన దేవుడు చూడండి, ప్రజలనే కరువు నుండి విడిపించడానికి ఒక దైవజనుడు లేచి నిలబడుతున్నాడు. ఫరో రాజ్యమంతటికి అధికారిగా ఉన్నాడు. ఐగుప్తు రాజ్యమంతటికి ఫరో కంటే అధికారం కలవాడుగా ఉన్నాడు. దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడు. అక్కడ నోవహు, హానోకు, ఇక్కడ యోసేపు, నెహెమ్యాను దేవుడు నిలబెట్టినాడు దైవ కార్యాల కొరకు. నేను ఎందుకు వీరిని మీకు గుర్తు చేస్తున్నానంటే, మన యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో వచ్చే ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా దేవుని చేత వాడబడాలని ఆశ. హల్లెలూయా. ఎవ్రీ పర్సన్ షుడ్ బి యూజ్డ్ బై గాడ్. దిస్ ఈజ్ మై విజన్. నాకు ఆ దర్శనం కలిగి ఉన్నాను. ఒక ఆర్డినరీ ఎంప్లాయ్. మనం అనుకుంటాం కొన్నిసార్లు, నన్ను వాడుకుంటాడా దేవుడు? అబ్బా, ఇన్ని కార్యాలు విన్నాను, దేశాన్ని బాగు చేయడానికి నన్ను వాడుకుంటాడా? దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, తప్పకుండా వాడుకుంటాడు. ఎందుకంటే నువ్వైనా నేనైనా దేవుని రూపంలో మనము సృజింపబడినాము, దేవుని ఆత్మ గలవారం. దేవుని స్తోత్రం. నెహెమ్యాను వాడుకున్నాడేంటి దేవుడు? ఆయన రాజు దగ్గర పానదాయకుడుగా ఉన్నాడు. మరి అతనికి ఎంత భారం వచ్చేసి, తన ప్రజల నిమిత్తం ఉన్న భారం. అయ్యో, యెరూషలేము యొక్క ప్రాకారములు ఏమైపోయినాయి? పడిపోయినాయి, కూలిపోయినాయి. నేను కట్టాలి. ప్రజలంతా చేకూరుస్తున్నాడు. ఎంత సామర్థ్యం, ఎంత అభిషేకం పొందుకున్నాడు. దుఃఖముకుడై ఉపవాసంతో ఉండి ప్రార్థన చేస్తున్నాడు నెహెమ్యా. తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. నెహెమ్యా 1వ అధ్యాయము. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మముల్లో అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ, నా ప్రజలను నువ్వు దీవించు. పడిపోయిన యెరూషలేము గోడ తిరిగి కట్టడానికి శక్తి సామర్థ్యాలు అడుగుతున్నాడు. ఎంత భారం కలిగి నెహెమ్యా మరి ఆత్మావేశుడై తాను తలచినవన్నీ కూడా పూనుకున్న పనిలో అంత దేవుడు గొప్ప సాఫల్యత ఇచ్చినాడు. 53 రోజుల్లో యెరూషలేము ప్రాకారములను కట్టి ముగించినాడు. దేవునికి స్తోత్రం. సహాయపడేవాని దేవుడు నెహెమ్యాకి ఇచ్చినాడు. తన ఉద్దేశాలన్నీ సఫలపరిచినాడు. ఇంకా వాక్యంలో మీరు చూసినప్పుడు ఎస్తేరును చూస్తాం కదా. అంటే పరిశుద్ధ గ్రంథంలో పురుషులే గొప్ప కార్యాలు చేసినారు, స్త్రీలందరూ సైలెంట్గా నోటి మీద వేలేసుకొని మౌనంగా ఉన్నట్టు లేదు. పరిశుద్ధ గ్రంథంలో దెబోరా ఉన్నదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ప్రజలు
ఎన్ని వందల సంవత్సరాల నుండి బానిసత్వంలో ఉన్నారు. శత్రు రాజు పైబడి ప్రజలను నశింపజేస్తున్నప్పుడు దెబోరా లేచింది. దెబోరా ఆమె యుద్ధానికి వెళ్ళింది. బారాకు అంటున్నాడు, నువ్వు లేనిది నేను యుద్ధానికి వెళ్ళను, నువ్వు నాకు అవసరం, నువ్వు కావాలి అంటే ధైర్యం. తర్వాత న్యాయాధిపతులు 5:31 దెబోరా పాట పాడుతుంది, యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరని పాడిన తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. హల్లెలూయా. మరి అక్కడ దెబోరా ఉన్నది. ఆ దేశము 40 సంవత్సరాలు నిమ్మళంగా ఉండింది. ఎందుకంటే ఎదురాడే శత్రువును నశింపజేసింది. అంటే ఎంత గొప్ప హీరోయిక్ ఫీట్ అన్నమాట. దేవుడు దెబోరాను వాడుకున్నాడు. అలాగే ఎస్తేరును లేపినాడు కదా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుకుంటాను నేను స్త్రీని, నేను ఏం చేయలేను, అంతే నా వల్ల ఏం కాదని. కానీ పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు దెర్ వేర్ హీరోయిన్స్. దెబోరా ఎస్తేనంటది. ఎస్తేరు మరి తన ప్రజలందరూ నశించిపోతారు, యూదా ప్రజలందరికీ కీడు ముప్పు ఉన్నదన్నప్పుడు వెంటనే ఆమె కూడా ఏం చేస్తుంది మీరు చూడండి. ఎస్తేరు గ్రంథం వెంటనే పనికత్తలతో కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. రాజాజ్ఞను మార్చడానికి మరి ఏం విధానం లేదు, ప్రార్థన అని తెలుసుకుందన్నమాట. ఎస్తేరు 4వ అధ్యాయము 16వ వచనం. అంటే రాజు సన్నిధికి ప్రవేశించడం న్యాయ విరుద్ధంగా ఉంది, ఆమె ప్రవేశించలేదు. ఆయనను ధైర్యం తెచ్చుకొని రాజును వద్దకు వెళ్తుంది. తన ప్రజల రక్షణార్థము ధైర్యం తెచ్చుకొని 17వ వచనం చూడండి, నేను రాజును వద్దకు ప్రవేశించుదును, నేను నశించేదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారము జరిగించానంటే ఆజ్ఞ మారిపోయిందన్నమాట, చట్టం మారిపోయింది. ఎస్తేరు రాణి తన పనికేతలతో కలిసి ఆమె 16వ వచనం ఉంది, నువ్వు పోయి షూషాన్నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరం సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండాడి, నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. బా ఇంత ధైర్యం చూడండి. అంటే దేశము స్వస్థత, దేశము విడుదల, దేశము బాగావాలని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలు కూడా పాడైపోతున్నాయి కదా. ఆ బద్దలైన సందుల్లో ఆ కుటుంబం పాడు కాకుండా ఎవరు నిలబడతారని దేవుడు వెతుకుతున్నాడు. ఐఎమ్ వెరీ షూర్ మీరు కుటుంబంలో ఒక్కరైనా మరి మీ కుటుంబంలో ఉండేవారు నశించకూడదని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ప్రార్థన వింటాడని దేవునికి స్తోత్రం. ఆ కుటుంబంలో ఉన్న వారందరూ దీవెన పొందుతారు, అందరూ మరణం నుండి విడిపింపబడతారు, శాపం నుండి విడిపింపబడతారు. వారు యోచించిన పనులన్నీ సఫలం చేస్తాడు దేవుడు. ఆ కుటుంబాన్ని బాగు చేస్తాడు. కానీ ప్రార్థన చేసే వ్యక్తి ఏ కుటుంబంలో ఉందో ఆ కుటుంబం ఏనాడు పాడు కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యు నీడ్ నాట్ ఫియర్. చూడండి, ఎస్తేరు ఒక్కటి లేచింది, యూదా జనాంగం అంతా నశించిపోతున్నారు. వారి రక్షణార్థము రాజు సన్నిధికి వెళ్ళడానికి ధైర్యం పొందుకుంది. 3 దినములు ఉపవాసం ఉంది తన పనికెతలతో కలిసి. యూదా జనాంగానికి ప్రకటించింది యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని. అన్నపానములు పుచ్చుకోలేదంట, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ధైర్యంతో మరి రాజు సన్నిధి వెళ్ళింది. రాజు ఆమెను చూడగానే ఏమొచ్చిందంట? దయ పుట్టిందంట. దేవునికి స్తోత్రం. రాజుకు దయ పుట్టింది. ఆమెను అడుగుతున్నాడు 5:2 చూడండి, రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిల్చుని ఉంట రాజు చూడగా ఆమె యందు అతనికి, హల్లెలూయా గట్టిగా చెప్తామా, ఆమెను చూడగానే మరి రాజుకు దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. రాజు అంటున్నాడు, రాణి అయిన ఎస్తేరు నీకేమీ కావాలి. హల్లెలూయా. అప్పుడు రాజు, మన రాజుల రాజు, ప్రభువుల ప్రభు మనల్ని చూసి దయ పుట్టి ఏమంటాడు? రాణి అయిన ఎస్తేరు నీకేమీ కావాలి, నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదను. హల్లెలూయా. అయ్యో, ఈ రాజు సగం మట్టుకే ఇస్తాడు, కానీ నా రాజు అయితే భూమిని దిగంతముల వరకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒక జనాంగం కొరకు ఒక స్త్రీ నిలబడుతుంది. అక్కడ ఇశ్రాయేల్ ప్రజల కొరకు దెబోరా నిలబడింది. నెహెమ్యాను దేవుడు ఎన్నుకున్నాడు. యోసేపును దేవుడు నిలబెట్టినాడు. ఇంకా హానోకు, నోవహు నిలబడినారు ప్రజల కొరకు. తర్వాత మీరు చూసినప్పుడు దానియేలు, అన్యజనుల మధ్యలో దేవుని శక్తి చేత ప్రకాశించిన దానియేలు మరి చట్ట విరుద్ధంగానే
ముమ్మారు ప్రార్థన చేసినాడని, దానికి ప్రతిఫలంగా ఆయన సింహపు బోనులో వేయబడినాడు. అయినా ప్రార్థన మానలేదు. వాక్యంలో చూడండి, దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం, ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ మ్యాన్. అన్యజనుల మధ్యలో ఉన్నాడు కానీ దేవుని వదిలిపెట్టలేదు. ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన మానలేదు కాబట్టి ఒక్క సింహం కూడా అతన్ని ముట్టుకోలేదండి. దేవునికి స్తోత్రం. దానియేలు ప్రార్థన అనుభవం గలవాడు. మోకాళ్ళుని ముమ్మారు ప్రార్థన చేస్తాడు. అతనికి ఏ కీడు తగలలేదు. అన్యుడైన రాజు అంటున్నాడు 16వ వచనంలో, దానియేలును మరి పట్టుకొని పోయి సింహపు గుహలో పడద్రోసిరి. రాజు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తున్నావు. హల్లెలూయా. అన్ను దినము నువ్వు దేవుని సేవిస్తున్నావు. దానియేలు అన్ని బాధ్యతలున్నా, మరి మంత్రి పదవి ఉన్నది ఆయనకి, ఎంత హ్యావింగ్ సచ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్, బట్ హీ నెవర్ ఫెయిల్ టు ప్రే. చాలా పనులు ఉన్నాయి, అందుకే ప్రార్థన మానుకుంటాను అనలేదు. కానీ ముమ్మారేంటి, మోకాళ్ళు ఉండడం ఏంటి, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేయడం ఏంటి అంటే దేవునితో ఉన్న ప్రగాఢ బంధము. అందుకే దానియేలు యొక్క దేవుడే నిజమైన దేవుడు అని అన్యుడైన రాజు సాక్ష్యము చెప్తున్నాడు. మీరు 26వ వచనం చూడండి. నా సముఖమున నియమించినది ఏమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. హల్లెలూయా. నిజమైన దేవుడు అని రాజు తెలుసుకుంటున్నాడు, అన్యుడు తెలుసుకుంటున్నారు. అవును, అన్యులు తెలుసుకోవాలి, మనం సేవించున్న దేవుడు జీవము గల దేవుడు. అవును, దేవుడు వీరి ప్రార్థనలు వింటున్నారు. దానియేలు దేవుడే నిజమైన దేవుడని, దానియేలు యొక్క దేవునికే మీరు భయపడాలని, ఆయన జీవము గల దేవుడని, ఆయన యుగ యుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కొండును, ఆయన విడిపించువాడును రక్షించువాడినై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు. ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించెను. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు? దానియేలు యొక్క దేవుడు, ఏలియా దేవుడు, దావీదు దేవుడు, హానోకు దేవుడు, నోవహు దేవుడు, భక్తులందరూ నా దేవుడు. అందుకే నా సాక్ష్యంలో బుక్కు ఏమని ప్రింట్ చేసినా తెలుసా? నన్ను మలిచిన నా దేవుడు. అంటే దేవునితో వ్యక్తిగత అనుభవం, బంధం. మరి దానియేలును చూసినాం. అబ్రహామును కూడా ఆది కాండం నుండి మీకు జ్ఞాపకం చేయాలి. ఆది కాండంలో సొదొమ గొమొర్రా నాశనం చేయబోతున్నప్పుడు అబ్రహాము దేవునితో విజ్ఞాపన చేస్తాడు. అయ్యో, 50 మంది ఉంటే నువ్వు సొదొమ గొమొర్రాను నాశింపజేయకుండా ఉంటావా? లేదు, 45 మంది ఉంటే నువ్వు రక్షిస్తావా? 30 మంది నీతిమంతులు ఉంటే నీవు సొదొమ గొమొర్రా నాశనం చేయకుండా ఉంటావా? తర్వాత మీరు ఆదికాండం 18:20 నుండి 33 వరకు 50 మంది ఉంటే 45 మంది నీతిమంతులు ఉంటే నువ్వు నాశనం చేస్తావా? 30 ఉంటారు, 20, 10 ఇలాగూ దేవునితో విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే సొదొమ గొమొర్రా విషయం, అక్కడ దుర్మార్గం నిండిపోయిందట. ఎంత భయంకరమైన పాపం అంటే, పాపము సొదొమ గొమొర్రా నశింపజేయడానికి దేవుడు మరి సిద్ధపడుతున్నాడు. 106వ కీర్తన 23. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనని, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడాను. హల్లెలూయా. నీ కుటుంబం పాడవుతుందని నీకు అనిపిస్తుందా? వెంటనే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి. బద్దలైన సందులో నిలిచి, నేను దేశమును కానీ కుటుంబాన్ని కానీ పాడు చేయకూడనట్లు బద్దలైన సందులో నిలుచు వాడు ఎవడని వెతుకుతున్నాడు. నిలబడాలి నువ్వు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ నశించిపోతారు. దేవుని ఉగ్రత వారి మీద కుమ్మరింపబడితే, కోపం రగులుకుంటే, అప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన మోషే నిలబడుతున్నాడు. నిలబడి ఏమని ప్రార్థన చేస్తున్నాడు?
ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడి. ఇంకో దగ్గర అంటాడు, అయ్యో నువ్వు వారిని క్షమించకుంటే నా పేరు జీవగ్రంథం నుండి తుడిచివే. పా, ఎంత పెద్ద మనసు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం చూడండి, 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చప్పలతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన యొక్క ప్రభావం చూడండి. ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భారతదేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని స్వస్థపరచమని మేము అందరం అడుగుతున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితిలో దేశం ముందుకు సాగుతుంది. ఈ రోజు నుండి దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా వారి స్వార్థమైన అవసరతల కొరకు కాకుండా మొట్టమొదట దేశం కొరకు ప్రార్థించడానికి వారికి మారు మనసు మీరు దయచేయమని అడుగుతున్నాను. అవును ప్రభు, దేశము నెమ్మదిగా ఉంటేనే మేము నెమ్మదిగా ఉండగలం. దేశము నెమ్మదిగా ఉంటేనే మేము దైవ కార్యాలు చేయగలము నాయన. మంచి ప్రభుత్వం ఉంటేనే మేము నీ రాజ్యాన్ని కట్టగలము తండ్రి. నీకు స్తోత్రం. టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడినామని మేము నమ్ముతున్నాము తండ్రి. నీకు స్తోత్రం. నీ వాక్యాన్ని వారి హృదయంలో స్థిరపరచమని, గొప్ప మేలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52 by E by 3, Ramnagar, Hyderabad 5,20,000. Phone number 04027624030. మరి ఒకసారి 04027624030. మా ఈమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.joycherian.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు ఉంటుంది. మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు GN గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చెరియన్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.